నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీసీ కులగణన విషయంలో మాత్రం హైకోర్టు మాత్రం కీలక ఆదేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 3 నెలల్లో కులగణన పూర్తి చేయాలని కూడా దీనికి సంబంధించిన కీలకమైన సూచనలు కూడా చేసింది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత పి హనుమంతరావు గారు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కులగణన విషయం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మొట్టమొదటిసారి కులగణ 3 నెలల లోపల కులగణ జరగాలని వారు ఆదేశాలు ఇచ్చారు. అదే ప్రకారంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తర్వాత తిరిగిన తర్వాత 4500 కిలోమీటర్లు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగుతున్న బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏ విధంగా ఉన్నారని ఎక్స్రే అన్నాడు. కులగణ జరగాలి. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా 9th షెడ్యూల్ను చేంజ్ చేసి మార్చి కులగణ 50% పెంచుతాను కూడా అన్నాడు. కాబట్టి సరి అయిన సమయంలో కోర్టు కూడా మంచి నిర్ణయం తీసుకుంది. అనుకోకుండా ఇక్కడ కూడా నిన్ననే బీసీ కమిషన్ కూడా నిరంజన్ను, అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి గారు, సోనియా రాహుల్ గాంధీ అన్న మాట ప్రకారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అదేవిధంగా 150 బీసీ బిల్లు పెట్టిండ్రు. 150 కోట్లు శాంక్షన్ చేసిరు. ఇమీడియట్గా అది పని మొదలు పెడితే 3 నెలలు కాదు 2 నెలలు అవుతుంది. సకల జనుల సర్వే కూడా చేశారు గత ప్రభుత్వం. ఆ రిపోర్ట్ ఎక్కడుందో తెలియదు. ఆ రిపోర్ట్ ఇమీడియట్గా శాంతకుమారి చీఫ్ సెక్రటరీకి ఇస్తే అది మాకు లాభం అవుతుంది. గతంలో ఎవరైతే ప్రభుత్వంలో చేసిన కేటీఆర్, కేసీఆర్ మీ కులగణ జరగాలంటున్నారు, పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టాలంటున్నారు. కులగణ కనుక మీరు మొదలు కూడా ఆ సాయం చేస్తే బాగుంటుంది కదా. కేవలం కులగణ జరగాలి అనేది పాయింట్ కాదు. మీరు ఇచ్చిన సమగ్ర కూడా సర్వే ఏమైంది అది ఇస్తే మాకు కూడా లాభం అవుతుంది, సర్వే తొందరగా అవుతుంది అనేది నా ఉద్దేశం. అధికారంలో మీరే ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ దగ్గర కులగణ సంబంధించిన సకల జనుల సమ్మె సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గరే ఉంటుంది కదా. మా దగ్గర ఎట్లుంటుంది? ప్రభుత్వంలో ఉంటుంది. ప్రభుత్వం ఇవ్వాలి. మా దగ్గర మాకు ఇచ్చిన రాగానే వచ్చి కులగణ సర్వే అయింది దాన్ని ఇచ్చేయలేదు కదా ఇప్పటిదానిక. ఇప్పుడని ఇవ్వమంటున్నా, కేటీఆర్ను కేసీఆర్ని అడుగుతున్నా. లేకుంటే చీఫ్ సెక్రటరీకి ఇవ్వండి, అది ఎక్కడుందో దొరుకుతలేదట. కనుక దయచేసి తీసి ఇస్తే కులగణ జల్దీ జరుగుతుంది. పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు జరుగుతుంది. దానివల్ల మా వాళ్ళు కూడా సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తున్నట్టు ఆయన అన్నాడు. ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడలే కులగణ గురించి, బీసీల గురించి మాట్లాడలే ప్రభుత్వం ఇన్నేండ్లున్నా. కానీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐటి, ఐఐఎంల రిజర్వేషన్. అప్పుడు ఏం జరిగింది? సోనియా గాంధీకి చెప్పిన, అమ్మా మా పిల్లలు లోకల్ లాంగ్వేజ్లో చదువుతారు, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీవన్ అంటే మన్మోహన్ సింగ్ను పెడితే బిల్లు పాస్ అయింది. అదే ఉద్దేశంతో ఇవాళ బీకే ప్రశాంత్ కిషోర్ అంటుండు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఏ రాష్ట్రాలలోనైతే ఎలక్షన్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, అది హిమాచల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కనుక రేవంత్ రెడ్డి మొదలు ఛాంపియన్ కావాలి. కులగణ చేసిండనే కావాలి. ఎలక్షన్ పెడితే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమైంది. ఇంకా కులగణ చేస్తే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది కోర్టు పోయే అవకాశం ఉంది, ఒక చర్చ. మరోవైపు సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో కొంచెం అడ్డంకి అయ్యే అవకాశం ఉందని కూడా వస్తాయి. ఏదన్నా కానీ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేను స్వాగతిస్తున్నా. తప్పనిసరిగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. జనాభాలో మార్పు వచ్చింది కాబట్టి కులగణ జరిగిన తర్వాతనే చేస్తే మేము రాజకీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్లు అవుతారు. కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నా. సకల జనుల సర్వే రిపోర్టు తొందరగా చీఫ్ సెక్రటరీకి ఇస్తే దానివల్ల మాకు లాభం అవుతుంది. ప్రతి గ్రామంలో 500 ఇండ్లు ఉంటాయి, 1000 ఉంటాయి. 4 పిల్లలు ఇలా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళు పంపించేస్తే వారానికి ఒక ఊరు అయిపోతుంది. దీని విధంగా నెల 15 రోజుల లోపల కూడా సకల జనుల సర్వే ఈ 2 కలిపితే తప్పనిసరిగా 3 నెలల లోపలనే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్టు బీసీ కమిషన్ ప్రభుత్వానికి ఇస్తే దాని ప్రకారంగా ఎన్నికలు జరుగుతాయి. రాహుల్ గాంధీ అన్న మాట నిలబడుతుంది. దానివల్లనే రేపు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా మాట్లాడితే అన్ని పార్లమెంట్ మెంబర్లు కూడా సాయం చేస్తారు. నాకు ఒకటే కావాలి, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే
బడుగు బలైన వర్గాల వల్లనే అయిండు. మొన్న కూడా ఇండియా కూటమికి 240 వచ్చిందంటే బీసీ ఎస్సీలు అందరూ మైనార్టీలు వేసిరు కాబట్టి మెజార్టీ వచ్చింది. వచ్చేసారి ఆయన ప్రధానమంత్రి కావాలి కావాలి కావాలి. థ్యాంక్ యూ. మొత్తంగా హైకోర్టు ఏదైతే కులగణన విషయంలో ఆదేశాలు చేసిందో దాన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తుంది. అలాగే రాహుల్ గాంధీ పదే దేశవ్యాప్తంగా కులగణన కావాలని చెప్తున్నారు. అదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు సకల జనుల సమ్మె పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు బయట పెట్టాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఇంకా ప్రభుత్వంలో ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ రిపోర్ట్ అందజేయలేదు. ఆ రిపోర్ట్ అందితే మాత్రం అత్యంత తొందరగా ఈ కులగణన పూర్తయ్యే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.